ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన వినతుల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిశీలించి చాలా వరకు వెంటనే పరిష్కారం చూపినట్లు వివరించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే ఇప్పుడున్న కొన్ని ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఏవవుతున్నాయో వాటి కూడా మాకు తీసుకురావడం జరిగింది. అలాగే హాస్పిటల్ ఇష్యూస్ కొన్ని వచ్చాయి. సో ఇవన్నీ ఇష్యూస్ మీద కూడా మేము తీసుకొని వెంటనే సంబంధిత అధికారులకి ఎండోర్స్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడే క్షేత్రస్థాయిలోనే ఇష్యూస్ సాల్వ్ చేసి మేము వెంటనే పరిష్కారం చూపించే మార్గం ఎవరైతే గ్రీవెన్స్కి వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కువ అంటే ఇక్కడ మీరు అంటే మొట్టమొదటిసారిగా ఒక పొలిటికల్ సిస్టమ్ అండ్ పబ్లిక్ అధికారులు ఇద్దరిని కలిపి గ్రీవెన్స్లో కూర్చోబెట్టి ఎలాగైనా ఒక సమస్యని పూర్తి స్థాయిలో సాల్వ్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ గ్రీవెన్స్ నిర్వహించడం, దీని ద్వారా ఈరోజు చాలా మంచి ఫలితాలు వచ్చాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా ఇష్యూస్ అయితే వెంటనే సాల్వ్ అవ్వడం జరిగింది. మరి ఈ గ్రీవెన్స్ ఈ రకంగా మాకు ఆదేశాలు ఇవ్వడం, మేము అందులో భాగస్వామ్యం అవడం, తద్వారా చాలామందికి సాల్వ్ అయ్యే దిశగా ఇష్యూస్ ఏవవుతున్నా చిన్న ఇష్యూస్ ఏవవుతున్నాయో అవి సాల్వ్ అవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కువగా రెవెన్యూ ల్యాండ్ ఇష్యూస్ మీద వచ్చేసారు. ల్యాండ్ రీసర్వేలో 1 బిల్ మార్చేశారు. అంటే మా పొజిషన్లో ఉంది కానీ రీసర్వే అని పేరు చెప్పుకొని ల్యాండ్ 1 బిల్ మార్చారనేది మాకు తీసుకొచ్చిన ఇష్యూస్ ఉన్నాయి. అంటే సమస్యలు అనేవి ఎక్కువగా అంటే కొన్ని సమస్యలు మండల వ్యవస్థలో సాల్వ్ అవుతున్నాయి. మండల వ్యవస్థలో సాల్వ్ అయిన ఇష్యూస్ జిల్లాలోకి వస్తున్నాయి. జిల్లాలో సాల్వ్ అవని సీఎంఓ ఆఫీస్ గారికి వస్తుంది. మరి సీఎంఓ ఆఫీస్కి లేకుండా ఇక్కడ ఈ వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చారో మినిస్టర్ ఇక్కడ కూర్చోవడం వల్ల సంబంధిత అధికారులు కూడా ఎందుకు ఇది సాల్వ్ చేయరు, ఎందుకు దీంట్లో ఉన్న ఇష్యూ ఏంటని కూడా మేము అడగడానికి అవుతుంది. మరి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే దిశగా మేము చేస్తున్న ప్రయత్నంలో ఇక్కడే మ్యాక్సిమం ఇష్యూస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే సాల్వ్ అవ్వడానికి ఆస్కారం పలుకుతూ ఈ అవకాశం కల్పించారు. ఉద్యోగ ఉపాధాల కోసం అంటే ఏ రకంగా అంటే ఇప్పుడున్న ప్రైవేట్ పబ్లిక్ ఇష్యూ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. దానికి ఏ దశగా తీసుకురావాలనేది భవిష్యత్తు కాలంలో చెప్తాను. ఎందుకంటే ఇంకా వీఆర్ ఎక్సర్సైజింగ్ ఎంత మ్యాన్ పవర్ షార్ట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్లో ఎంత నీడ్ ఉంది, అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎలా కల్పించాలి అంటే వేరు అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఎంఎస్ అంటే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇండస్ట్రీస్ ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అలాగే వేరే అవకాశాలు ఎటువంటి అవకాశాలు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా కల్పించవచ్చు, ఇవన్నీ కూడా కార్యాచరణ చేస్తున్నాం. సుమారు ఒక 30 మెంబర్స్ వరకు మేము అడ్రస్ చేసాము. అంటే కొంతమంది కువైట్, అది అందరికీ తెలిసిన విషయం. అలాగే బంగ్లాదేశ్లో చదువుకొని ఈరోజు బంగ్లాదేశ్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని లీగల్ ఇష్యూస్లో వేరు కంట్రీస్లో ఇబ్బంది పడుతున్నారు.